నిరతాము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. అందరూ చేతులెత్తి ఒకసారి మనసారా దేవునికి స్తోత్రం చెబుదాం. సంతోషంగా చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మీరు ఊరక నిలబడి ఆయన వైపు చూడండి. నేడు మీకు ఆయన కలుగజేయు రక్షణను మీరు కన్నులారా చూడబోతున్నారు. ఎలాంటి రక్షణ తెలుసా? ఎలాంటి రక్షణ తెలుసా? చరిత్ర పుట్టల్లో నిలబడబోయే రక్షణ భాగ్యాన్ని మీరు చూడబోతున్నారు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇలాంటి రక్షణ కార్యము ఎవరు జరిగించినటువంటి రక్షణ కార్యం మీరు చూడబోతున్నారు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఒక దైవ సేవకుడిగా చేతులెత్తి మనసారి చెప్తున్నాను. మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఇంకా కొన్ని దుఃఖాలను బట్టి, హృదయ వేదనలను బట్టి ఎంతమంది కృంగిపోయి కుమిలిపోయి ఇక్కడ కూర్చున్నాడో, నా దేవుని వైపు మీరు చూడగలిగితే ఈ రోజు నుండి మీ జీవితాల్లో కన్ను విని వెరగని గొప్ప కార్యాలు జరిగించునుగాక. మీ కళ్ళతో చూసేటట్టుగా నా దేవుడు చేయునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి మనసులో గట్టిగా. దేవుడిని పెట్టారా? మోసే ఆ మాట అంటుంటే, బాయ్ ఐగుప్తు జనం చూసి మీరు భయపడద్దు, దేవుని రక్షణ కార్యం చూడండి, మీరు ఊరకని నిలబడి చూడండి బాబు అని చెప్పంటే, ఇంకా వాళ్ళని చూడరా బాయ్ మీరు ఎప్పుడు వాళ్ళుగా చూసేది ఆయన చూడమని చెప్పేసండి. కొంతమంది లేచారు, మిశ్రిత జనం ఉన్నారు. అక్కడ రాయబడింది మిశ్రిత జనం. ఏ జనము? ఏమండి, అన్ని చోట్ల ఉంటారు ఈ మిశ్రిత జనం. వీళ్ళు దేవుని వైపు చూడరు, దేవుని దగ్గర నిరీక్షణ ఉంచరు, దేవుని మీద మనసు పెట్టుకోరు, ఆశ కలిగి బ్రతకలు జీవించరు. వీళ్ళకి ఎప్పుడు లోకము, లోకాశలు, లోకపోకడ, లోకభోగాలు, లోకములు అని ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వాటి వేసుకుందామా? దాని ద్వారా వచ్చే శ్రమలు నీకు తెలియదు, కష్టాలు తెలియదు, కన్నీళ్ళు తెలియదు, వేదన నీకు తెలియదు. సహోదరుడా, మిశ్రిత జనం. ఆ మనుషులా కదా మనం ఉండాల్సింది. ఆయన వైపు ఊరక